గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు అవసరమైన సంస్కరణలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో గ్రామీణాంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టిస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వడివడిగా ముందుకు వెళ్తున్నారు. 2025లో తన పరిధిలోని ప్రతి శాఖపై, వాటిలోని విభాగాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరి 2025 నాటికి ఆ గ్రామసభల లక్ష్యాలు పల్లె పండగ 1.0 ద్వారా పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 4,300 కిలోమీటర్ల రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 15,000కు పైగా నీటి తొట్టెలు, 1,00,000కు పైగా ఫామ్ పాండ్స్ నిర్మించారు. పోరాటయాత్రలో గిరిజన గ్రామాల్లో పర్యటించి వారి కష్టాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. డోలీమోతల రహిత గిరిజన గ్రామాలు లక్ష్యంగా అడవి తల్లిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్ 2025లో పట్టాలెక్కించారు. పీఎం జన్మన్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అరకు నియోజకవర్గం, పెదపాడు గ్రామం ఈ బృహత్తర కార్యక్రమానికి వేదికగా నిలిచింది. అడవి తల్లి బాటతో గిరిశిఖర గ్రామాలకు రోడ్లొచ్చాయి. పల్లె పండగ 1.0 విజయం తాలూకు స్ఫూర్తితో అక్టోబర్ 26వ తేదీన పల్లె పండగ 2.0కి శ్రీకారం చుట్టారు. రెట్టింపు నిధులతో రెట్టింపు అభివృద్ధి లక్ష్యంగా రాజోలు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా 6,700 కోట్ల నిధులతో రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 53,382 అభివృద్ధి పనులను చేపట్టానున్నారు. అందులో 8,000 కిలోమీటర్ల రోడ్లు, మరో 25,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రైన్లు నిర్మించనున్నారు.